హే ఎవ్రీవన్, మనం ఇఫ్ కండిషన్స్ నేర్చుకుందాం అనుకున్నాం కదా. ఇందులో భాగంగా మనం జీరో కండిషన్ ఆల్రెడీ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ నేర్చుకోవడానికి రెడీయా మీరు? నేను కూడా రెడీ మీకు ఫస్ట్ కండిషన్ నేర్పించడానికి. జీరో కండిషన్లో స్ట్రక్చర్ గుర్తుందా? ఏం లేదు, సింపుల్ ప్రెజెంట్ వాడాం అంతే కదా. ఫస్ట్ కండిషన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. బిఫోర్ దట్ జీరో కండిషన్లో నేను మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఏంటంటే మనం ఈస్, ఆమ్, ఆర్ ఇవి కూడా యూస్ చేస్తాం. ఇఫ్ ఉన్న సెంటెన్స్లో ఈజ్, ఆమ్, ఆర్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్సెస్లో యాజ్ యూజువల్గా డోంట్, డజంట్ వాడచ్చు. నెగటివ్ సెంటెన్సెస్ అయితే, పాజిటివ్ సెంటెన్సెస్ అయితే V1 V5 వాడచ్చు. నేను జీరో కండిషన్ గురించి చెప్తున్నా, ఓకేనా. జీరో కండిషన్లో నేను మిస్ చేసిన ఒక పాయింట్ చెప్దాం అనుకొని మర్చిపోయిన పాయింట్, ఈజ్, ఆమ్, ఆర్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇటు పక్కన V1 V5 కూడా వాడొచ్చు అని చెప్పాను. డోంట్, డజంట్ కూడా వాడొచ్చు అని చెప్పాను. అట్లనే ఈజ్, ఆమ్, ఆర్ కూడా యూస్ చేయొచ్చు. ఇటు పక్కన V1 ఆర్ V5 రావచ్చు. నెగటివ్ సెంటెన్సెస్ అయితే డోంట్ ఆర్ డజంట్ రావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ am tired, I sleep. If she is free, she meets me. If they are busy, they don't answer calls. నేనే, if I am busy, I don't answer calls. This is the only point I wanted to say, but I missed. Examples కూడా నోట్ చేసుకోండి, ఒక 2-3. జీరో కండిషన్ నోట్స్ రాసుకొని ఉంటారు కదా, అక్కడ నోట్ చేసుకోండి పాయింట్. ఓకే, నోట్స్ రాస్తున్నారు కదా, రాయాలి. నేను డేలో 5-6 అవర్స్ క్లాసెస్ చెప్తూ కూడా మళ్ళీ మీకోసం టైం తీసుకుంటున్నానా? ఇవన్నీ యాక్చువల్గా యాప్లో ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. బట్ కొంతమంది కోసం, అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది కోసం టైం తీసుకుంటున్నా కదా నేను. మీకోసం మీరు టైం తీసుకొని రాసుకోలేరా? రాసుకోండి. కొంచెం ఉపయోగపడాలి నేను చెప్పింది అంటే రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి అనమాట. ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి, ఫ్యూచర్ గురించి అనుకోండి. ఓకే, స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? స్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా. అగైన్ పాజిటివ్ సెంటెన్సెస్లో V1 ఆర్ V5 వస్తుంది. అగైన్ ఈజ్, ఆమ్, ఆర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడే రాసేసుకోండి, ఈజ్, ఆమ్, ఆర్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెంటెన్స్లో విల్ రావచ్చు, కెన్ రావచ్చు, మే రావచ్చు, షుడ్ రావచ్చు, షల్ రావచ్చు, హ్యావ్ టు రావచ్చు, మస్ట్ రావచ్చు. అగైన్ అలా మోడల్స్ అన్నీ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఇది చాలా హ్యూజ్. నేను చెప్పానా చాలా ఎక్కువ టైం పడుతుంది అని. ఎందుకు మనం ఎన్ని యూస్ చేయొచ్చు, ఒక్కొక్కటి పెట్టినప్పుడు ఒక్కొక్క మీనింగ్ వస్తుంది. రాదా? నెగటివ్ సెంటెన్స్లు ఉంటాయి, పాజిటివ్ సెంటెన్స్లు ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, మోడల్స్ చూడండి. ఇన్ని పెట్టామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూసేజ్ ఉన్నట్టే కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ వస్తున్నట్టే కదా. చూడండి, ఇన్ని హెల్పింగ్ వర్బ్స్, ఇన్ని వర్బ్స్. మరి నెగటివ్ సెంటెన్స్లకి డోంట్, డజంట్, తర్వాత అగైన్ ఈజ్ నాట్, ఆర్ నాట్, యామ్ నాట్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ సెంటెన్సెస్లో వోంట్, కాంట్, మే నాట్, షుడ్ నాట్ ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు మనం నెక్స్ట్ సెంటెన్స్లో. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఒక సెంటెన్స్ నెగటివ్లో వచ్చి ఫస్ట్, తర్వాత సెంటెన్స్ పాజిటివ్లో రావచ్చు. పాజిటివ్లో ఒక సెంటెన్స్ వచ్చి నెగటివ్లో ఒక సెంటెన్స్ రావచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు అస్, మనం కదా మాట్లాడేది. అలా పాజిటివ్ నెగటివ్ మిక్సప్ అయి కూడా ఉంటాయన్నమాట. ఓకేనా, ఐ చేంజ్ దిస్ మార్కర్. నేను బోర్డు మీద రాసేవే కాకుండా ఓరల్గా చెప్తున్నాను చూసారా, అవి కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విల్ ఇక్కడ ఈ ఫస్ట్ ఇఫ్ ఉన్న సెంటెన్సెస్లో ఇలా ఉండాలి. ఇఫ్ ఉన్న సెంటెన్సెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా విల్ పెట్టకండి, విల్ ఆర్ విల్ బి పెట్టకండి. ఇఫ్ యూ విల్ బి, ఇఫ్ యూ విల్ కమ్, ఇఫ్ యూ విల్ రైట్, ఇఫ్ షీ విల్ రైట్, ఇఫ్ షీ విల్ జాయిన్, ఇలా అసలు విల్ అన్నది ఇఫ్ కండిషన్లో ఉండదు. మీకు జీరో కండిషన్లో కూడా ఇదే చెప్పా, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. అసలు ఇఫ్ కండిషన్లో విల్ పెట్టకండి. నేను ఇఫ్ కండిషన్లో విల్ పెట్టద్దు అన్నాను కదా అని ఇట్లాంటి సెంటెన్స్లు చూపించి, ఇక్కడ చూడండి మేడం విల్ వచ్చింది అని అడుగుతుంటారు అనమాట స్టూడెంట్స్. ఇదిగోండి ఇక్కడ వరకు పెట్టకూడదు. దెన్ ఆఫ్టర్ దిస్ ఈజ్ ఓకే, పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇంకా విల్, క్యాన్, మే ఇవన్నీ వచ్చేస్తాయి యాజ్ యూజువల్గా. ఇక్కడ ఇఫ్ ఉన్న చోట ఆ పర్టికులర్ ఫ్రేజ్లో మాత్రం పెట్టకండి. ఓకేనా, షల్ వి సీ సమ్ ఎగ్జాంపుల్స్? పాజిటివ్, నెగటివ్ ఇవన్నీ చూద్దామా ఇప్పుడు? యా, ఐల్ జస్ట్ ఎరేజ్ ఇట్. సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం.
ఇఫ్ కండిషన్ ఏ సెంటెన్స్లో ఏముండాలి గుర్తుంది కదా, నేను ఎరేజ్ చేసేసాను, నాకు గుర్తుంటుంది, మీకు గుర్తుంది కదా. సరే, నువ్వు త్వరగా వస్తే మనం త్వరగా వెళ్ళొచ్చు. ఇఫ్కి మీనింగ్ తెలుసు కదా, అయితే, ఒకవేళ, ఇలాంటి మీనింగ్ వస్తుంది. ఒకవేళ నువ్వు త్వరగా వస్తే మనం త్వరగా వెళ్ళొచ్చు. ఎట్లా చెప్తాం? నేను రాసేలోపు మీరు గెస్ చేయొచ్చు. ఇఫ్ యూ కమ్ ఎర్లీ వీ క్యాన్ గో ఎర్లీ. నువ్వు త్వరగా వస్తే మనం త్వరగా వెళ్ళొచ్చు. ఇఫ్ కండిషన్ అంటే, ఫస్ట్ కండిషన్ అంటే ఆల్వేస్ అబౌట్ ఫ్యూచర్ అనమాట. సో నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు, అడిగితే చెప్తారు, హెల్ప్ చేస్తే జాబ్ వస్తుంది. సో ఇట్స్ అబౌట్ సర్టన్ ఫ్యూచర్ గురించి అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూచర్. ఓకే, అతను నాకు హెల్ప్ చేస్తే నాకు జాబ్ వస్తుంది అని చెప్పాలంటే, ఇఫ్ హీ హెల్ప్స్ మీ ఐ విల్ గెట్ ఎ జాబ్. ఇలా ఏమన్నా అన్నారేంటి కొంపదీసి? ఇఫ్ హీ విల్ హెల్ప్ మీ ఐ విల్ గెట్ ఎ జాబ్ అన్నారా? లేదు కదా. అయితే ఓకే, అనుంటే కరెక్ట్ చేసుకోండి మీరే, నేను అక్కడ లేను కదా. అతను బాగా ఆడితే ఏమో విన్ అవ్వచ్చు. చూడండి, విన్ అవ్వచ్చు. అప్పుడు ఇఫ్ హీ ప్లేస్ వెల్ హీ మే విన్. విన్ అవ్వచ్చు అంటే హీ మే విన్. మనం షుడ్ కూడా వాడవచ్చు అనుకున్నాం కదా, సో షుడ్తో ఒకటి రాద్దాం. వాళ్ళు మనల్ని పిలిస్తే మనం వెళ్ళాలి. ఇఫ్ దే ఇన్వైట్ అస్ ఆర్ ఇఫ్ దే కాల్ అస్ వీ షుడ్ గో. నాకు ఒకటి అర్థం కాదు, ఈ షుడ్ని 90% పీపుల్ ఏమనుకుంటున్నారంటే ఆర్డర్ వేసినట్టు. వి షుడ్ గో అంటే ఇంక మనం ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు అని అనుకుంటున్నారు. షుడ్ అంటే ఆర్డర్ అని ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ రాసింది అట్లా? షుడ్ అసలు ఆర్డర్ కాదే. ఓకే, 90% స్టూడెంట్స్ అందరు నాకు అంటే నేను అడిగినప్పుడు షుడ్ ఎందుకు వాడతామంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలని చెప్పడానికి వాడతారంట. అట్లా ఎవరు చెప్పారో మరి, అట్లా ఎక్కడ రాశారో మరి, అట్లా అస్సలు ఉండదు. రిమెంబర్, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి బాగా క్లియర్గా. షుడ్ అంటే సజెషన్, షుడ్ అంటే ఆర్డర్, షుడ్ అంటే మంచిగా సజెస్టింగ్గా ఇది నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఇట్లా చెయ్యాలి, నువ్వు ఇట్లా చేయకూడదు అని సజెషన్ ఇచ్చినట్టు. ఏం చేసినట్టు? సజెషన్ ఇచ్చినట్టు, ఆర్డర్ వేసినట్టు కాదు. ఆర్డర్ వేయాలంటే ఏ హ్యావ్ టు నో, నీడ్ టు నో, లేకపోతే ఏ మస్టో వాడతాం తప్ప షుడ్ని ఆర్డర్కి వాడము. ఓకేనా అండి? షుడ్ అంటే ఏంటి? సజెషన్, అడ్వైజ్. ఆల్ రైట్, షుడ్ అంటే ఆర్డర్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పటి వరకు అనుకున్నా అది తీసేయండి. జస్ట్ చేంజ్ యువర్ పర్సెప్షన్. ఆల్ రైట్, మనం వెళ్ళాలి. ఇదేంటి? సజెషన్ అంతే. వాళ్ళు ఒకవేళ పిలిస్తే మనం వెళ్ళాలి, మంచిగా చెప్తున్నా. వాళ్ళు గనక పిలిస్తే వెళ్ళాల్సిందే మనం. ఇప్పుడు చూడండి, వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళాల్సిందే. అప్పుడు నేను హ్యావ్ టు యూస్ చేస్తా. ఇఫ్ దే ఇన్వైట్ అస్ వీ హ్యావ్ టు గో. వెళ్ళాల్సిందే. నువ్వు ఫెయిల్ అయితే ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సిందే. ఆప్షన్ ఉందా? లేదు కదా. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ అగైన్ ఆర్ యూ మస్ట్ రైట్ ఇట్ అగైన్. హ్యావ్ టు రాయొచ్చు, అప్పుడు మస్ట్ రాయొచ్చు. నేను అన్ని రాయలేను, ఎందుకంటే నాకు ఆన్లైన్ క్లాసెస్లో మాకు బాగా అలవాటు అనమాట. వి యూజ్ దట్ టెక్నాలజీ. మాట్లాడితే అదే టైప్ చేసే ఆ టెక్నాలజీ. సో 5-6 క్లాసెస్లో నేను ఇట్లా రాసుకుంటూ కూర్చోలేను, టైప్ చేసుకుంటూ కూర్చోను కదా. నేను మాట్లాడితే అది టైప్ చేస్తుంది. అలాంటి టెక్నాలజీ వాడి టైప్ చేయాలన్నా, ఇట్లా రాయాలన్నా చాలా కష్టంగా ఫీల్ అవుతాను అనమాట. అందుకే ఈ యూట్యూబ్లో ఇట్లా వీడియోలు చేయాలన్నా చాలా ఓపిక తెచ్చుకొని చేయాల్సి వస్తుంది, చాలా టైం తెచ్చుకొని. సో ఇఫ్ యూ ఫెయిల్ ఏమవుతుంది? యూ షుడ్ రైట్ అగైన్ అని అప్పుడు సలహాలు ఇయ్యము. నువ్వు రాయాల్సిందే, మళ్ళీ ఇంకా ఆప్షన్ లేదు. యూ హ్యావ్ టు రైట్ అగైన్.
ఇక్కడ హ్యావ్ టు ప్లేస్లో మస్ట్ కూడా పెట్టొచ్చు. యూ మస్ట్ రైట్ అగైన్. ఆప్షన్స్ లేనప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నప్పుడు మీరు ఏం పడతారు ఇప్పటి నుంచి? హ్యావ్ టు, మస్ట్. షుడ్ కాదు. ఇంకా మస్ట్ అండ్ షుడ్ మాత్రం అస్సలు వాడకండి, ఓకే? అట్లాంటిది అసలు లేదు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పా. మస్ట్ అండ్ షుడ్ అంటూ ఉంటారు, అట్లాంటిది అసలు లేదు. సో హ్యావ్ టు, మస్ట్, మే. ఇటు పక్కన చూసారా ఏమేమి వాడాము? కెన్ వాడాం, విల్, మే, షుడ్, హ్యావ్ టు, మస్ట్, నీడ్ టు కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏం సెంటెన్స్లు? పాజిటివ్ సెంటెన్స్లు. ఇటు పక్కన చూడండి ఏమొచ్చినాయి? V5, V1. ఈజామార్తో కూడా రాద్దామా? ఓకే. ఇఫ్ ఐ యామ్ ఫ్రీ ఐ విల్ మేక్ అ వీడియో. ఓకే, మీకేది? నేను ఫ్రీగా ఉంటే వీడియో చేస్తా. ఐల్ షూట్ అ వీడియో. ఇఫ్ షీ ఈజ్ బిజీ, ఆమె బిజీగా ఉంటే ఏమవుతుంది? ఆమె బిజీగా ఉంటే షీ వోంట్ కమ్, ఆమె రాదు. ఇటు పక్కన ఏమైనా చెప్పొచ్చు. నేను చెప్పానా పాజిటివ్ వచ్చి నెగటివ్ సెంటెన్స్లు కూడా వస్తాయని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇఫ్ దే ఆర్ టైర్డ్ దే విల్ స్కిప్ ద క్లాస్, దే విల్ స్కిప్ ద మీటింగ్. అట్లా ఏదైనా చెప్పొచ్చు, ఇంకా మన ఇష్టం. ఈజ్ ఆమార్లు కూడా వచ్చాయా? ఆమ్, ఈజ్, ఆర్ అన్నీ వస్తాయి ఇఫ్ ఉన్న సెంటెన్స్లో. నెక్స్ట్ సెంటెన్స్లో ఏమేమి వచ్చాయి చూసుకోండి. విల్, హ్యావ్ టు, షుడ్, మస్ట్, కెన్, కుడ్ రాదు, మే, మైట్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ పాజిటివ్ సెంటెన్సెస్. మళ్ళీ నెగటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి, తర్వాత క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకుంటే ఇఫ్కి ఇదే స్ట్రక్చరే, ఈవెన్ ఇఫ్కి ఇదే స్ట్రక్చరే, ఓన్లీ ఇఫ్కి కూడా ఇదే స్ట్రక్చరే, వాట్ ఇఫ్కి మారొచ్చు డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. ఇఫ్, ఈవెన్ ఇఫ్, వాట్ ఇఫ్ ఇలాంటివన్నిటికీ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి. టైం ఎంత అయిందో చూసి ఇంకా ఒక 10 minutes లోపే ఉందంటే కనుక నెగటివ్ సెంటెన్సెస్ చెప్తా. సో ఇట్స్ మోర్ దాన్ 10 minutes అయిందిలేండి, దట్స్ ఓకే. మీరు నెగటివ్ సెంటెన్స్లో అలాగే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, మీరు చేస్తారా? లేకపోతే మళ్ళీ నేను ఇంకొక వీడియో తీయమంటారా? ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? నెగటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్ మీరు ఏమంటే అదే. ఇఫ్ యూ వాంట్ మీ టు మేక్ అనదర్ వీడియో ఐ విల్. If you want me to go with the second condition, I will. So choice is yours. Let me know in the comment section. I'll go with your decisions. All right. That's it from my end. Bye bye. Take care. Keep learning.